10వ వచనం. ఆయన లోకములో ఉండెను, లోకము ఆయన మూలముగా కలిగెను, కానీ లోకము ఆయనను తెలుసుకొనలేదు. ప్రార్థన చేసుకున్నాం. పరలోకమైనటువంటి పరిశుద్ధమైనటువంటి ప్రభువానైన యేసయ్య, మీకు వందనాలు చెల్లించుకుంటున్నాను. ఇదిగోనైనా ఈరోజు ప్రభువా, ఈ మధ్య కాలంలో ప్రభువా మిమ్మల్ని స్తుతించి ఆరాధించే భాగ్యాన్ని మాకు ప్రసాదించినందుకు వందనాలు. ఇదిగోనైనా చదవబడిన లేఖనం ప్రభువా మీరు దీవించండి నాయన. ఆ లేఖనం అర్థం ప్రభువా మీరు ప్రభా సంపూర్ణంగా ఈ బిడ్డలకు నాకును ప్రభా మరి వింటున్న వారందరికీ ప్రభా మరి వివరించటకు మీకు దయచేయండి ప్రభా. మేమైతే వివరించటము ప్రభా మరి అర్హులు కాదు నాయన. దాని సంపూర్ణమైన అర్థం కూడా మీకు చెప్పలేదు. మమ్మల్ని మరుగున పెట్టి మీరే మాట్లాడగలుగుతారని కోరుకుంటూ సమస్తమును మీ చదువుగా ఎందుకంటే మీరు తెప్పించుకుంటున్నాను. ఆమె మీరు పడుతున్నాను ప్రభు యేసుక్రీస్తునామములో అడిగి వేడుకుంటున్నాను. ఎవరు జీవించిన కాగా హల్లెలూయా. మత్తయి సువార్త 28వ అధ్యాయం 25వ వచనం. మత్తయి సువార్త 28వ అధ్యాయం 25వ వచనం. 8వ అధ్యాయం 25వ వచనం. మత్తయి సువార్త 8వ అధ్యాయం 25వ వచనం. వారు ఆయన ఎద్దుకు వచ్చి ప్రభువా నశించిపోవచ్చున్నాము మమ్మల్ని రక్షించమని చెప్పి ఆయనను లేపిరి. మార్కు సువార్త 4వ అధ్యాయం 38వ వచనం. మార్కు సువార్త 4వ అధ్యాయం. ఆయన దోనె అమరమును తలగడ మీద నిద్రించుచుండెను, తలవాల్చుకుని నిద్రించుచుండెను. వారిని లేపి, బోధకుడా, మేము నశించిపోతున్నాము, నీకు చింత లేదా అని ఆయనతో అనేది. మేము నశించిపోతున్నాము, నీకు చింత లేదా. లూకా సువార్త 8వ అధ్యాయం 24వ వచనం. లూకా సువార్త 8వ అధ్యాయము. కనుక ఆయన ఎద్దుకు వచ్చి ప్రభువా నశించిపోవచ్చున్నామని చెప్పి ఆయనను లేపిరి. ఆయన లేచి గాలిని నీటి పొంగును గతింపగానే అవి అణిగి నిమ్మలమాయెను. ఇక్కడ ఇప్పుడు మనం చదవబడిన లేఖనాలన్నింటిని కూడా నశించిపోవచ్చున్నాము, నశించిపోవచ్చున్నాము అని చెప్పేసారని వాళ్ళు చెప్తున్నారు. ఏం చెప్తున్నారు? నశించిపోవచ్చున్నారు. దేవస్తుల హల్లెలూయా. యోహాను సువార్త 1వ అధ్యాయం 10వ వచనం. ఆయన లోకములో ఉండెను, లోకము ఆయన మూలముగా కలిగెను, కానీ లోకం ఆయనను తెలుసుకొనలేదు. హల్లెలూయా. అదవుతుందా? ఆయన లోకములో ఉన్నాడు. ఆమేన్. ఆయన మూలంగానే లోకము కలిగింది, కానీ ఆయన తెలుసుకొనలేదు. కానీ ఆయననే లోకం తెలుసుకోలేదు. అప్పుడేనా? ఇప్పుడు కూడా లోకం తెలుసుకోలేదు. హల్లెలూయా. ఇప్పుడు కూడా ప్రభువైన యేసుక్రీస్తును ఈ లోకము తెలుసుకొనలేదు. హల్లెలూయా. దేవుడు నీ చేత గొప్ప ఆరాధన చేయించుకోవాలనో, లేదా నీ చేత మొక్కుబడులు తీర్చుకోవాలనో, నీ చేత ఏదో మిద్దె కట్టించుకోవాలనో, నీ చేత ఏదో పూజించబడాలనో
కోరుకుంటున్నాడా? హల్లెలూయా. హల్లెలూయా. ఆ? నేను ఏం చేస్తున్నాడు? కోరుకుంటున్నాడా? ఇక్కడ మీరు గమనించాలి. దేవుడు హల్లెలూయా. హల్లెలూయా. ఆయన ఏమై ఉన్నాడంట? ఆయన లోకములో ఉండిను, లోకంలోనే ఉన్నాడు ఆయన. దేవుడు హల్లెలూయా. నిన్న నేడు నిరంతరము ఏకరీతిలో ప్రభువైన యేసుక్రీస్తు నిత్యజీవం కలిగి ఉన్నాడని చెప్పేసినటువంటి మాట ఎందుకు ఆ మాట చెప్పబడింది? ఎందుకు మనం గమనించాలి? దేవుడు హల్లెలూయా. హల్లెలూయా. లాజరు దగ్గరికి, లాజరు చనిపోయినప్పుడు లాజరు దగ్గరికి వచ్చినప్పుడు ప్రభువైన యేసుక్రీస్తే ఆమేన్. ఆమేన్. ఆయన యేసు మాత్రమే ఉన్నాడు. లాజరు నువ్వు బయటికి రా అని చెప్పినది యేసు కాదు. ఇక్కడ దేవుడు హల్లెలూయా. హల్లెలూయా. దేవుని యొక్క అభిషేకం పొందిన ప్రభువైన యేసు క్రీస్తు అయి ఉన్నాడు. దేవుడు హల్లెలూయా. హల్లెలూయా. యేసు అక్కడికి వచ్చాడు, ఈ లోకములోకి దేవుడు వచ్చాడు. ఆమేన్. లోకము ఆయన వల్ల కలిగినదనేది ఆయన చెప్తాడా? లోకము ఆయన వలనే కలిగినదని ఎవరు చెప్తారు? దేవుడు హల్లెలూయా. హల్లెలూయా. ఎవరు చెప్తారు? పొందుకున్నవారు చెప్తారు. ఆమేన్. ఆమేన్. కలిగినది పొందుకున్న వారు చెప్తారు, గ్రహించగలిగిన వారు చెప్తారు, తెలుసుకున్న వారు చెప్తారు, చూసిన వారు చెప్తారు, రుచించిన వారు చెప్తారు. ఎవరు చెప్తారు? హల్లెలూయా. హల్లెలూయా. యెహోను దేవుని యొక్క రాజ్యం చూసిన వాడే ఉన్నాడు. ఆమేన్. ఆమేన్. ఆయన ఒక సాక్షి అయి ఉన్నాడు. దేవుడు హల్లెలూయా. హల్లెలూయా. మరి ఈరోజు నీవు నేను ఆ యొక్క సాక్షి విట్నెస్ ని కలిగి ఉన్నావా? దేవుణ్ణి నువ్వు చూసావా? ఆమేన్. దేవుణ్ణి నువ్వు చూసావా? ఆయన ఏమో చెప్తున్నాడు చూడండి. ఆయన లోకములో ఉండెను, లోకము ఆయనను మూలముగా కలిగి, లోకము ఆయన మూలముగా కలిగి. దేవుడు హల్లెలూయా. మరి అదే 9వ వచనం చూస్తే నిజమైన వెలుగు ఉండెను, అది లోకములోనికి వచ్చును, ప్రతి మనిషిని వెలిగించుచున్నది. దేవుడు హల్లెలూయా. హల్లెలూయా. నిజమైన వెలుగు ప్రతి మనిషిని వెలిగిస్తుందంట. అంటే ఏమైంది? మనం వెలిగిస్తే వెలిగించాలంటే ఏమై ఉంటే వెలిగిస్తుంది? దేవుడు హల్లెలూయా. హల్లెలూయా. మనం ఏమై ఉంటే వెలిగిస్తుంది? దేవుడు హల్లెలూయా. హల్లెలూయా. ఏమై ఉంటే మనం వెలిగిస్తుంది? ఆరిపోయిన ఒత్తి అయ్యి మనం ఉంటే అదే వద్దు. వెలిగించబడుతుంది. ఆమె చెప్పాలి గట్టిగా. దేవుడు హల్లెలూయా. హల్లెలూయా. మనం ఆరిపోయిన వారమైతే వెలిగిస్తుంది. అంటే ఆరిపోవడం అంటే దేవుడు హల్లెలూయా. హల్లెలూయా. అంటే మనకు ఉన్న కాంతిని మనము కోల్పోయాం. దేవుడు హల్లెలూయా. హల్లెలూయా. మనకి ఉన్న కాంతిని అక్కడ ఏం చెప్తున్నాడు వాక్యము? ప్రతి మనుషుని వెలిగించుచున్నది. ప్రతి మనిషిని వెలిగిస్తుందంట. అంటే ప్రతి మనిషిని వెలిగించడానికి, రాజేయడానికి దేవుడు ఆ వెలుగుని వాళ్ళలోకి చేయడానికి ఆల్రెడీ అది ఆరిపోయింది. హల్లెలూయా. ఇక్కడ ఏం చెప్తున్నాడు? మేము నశిస్తున్నాము. పైన చదివినటువంటి వాక్యాలను చూశారు కదా ఇందాక. మత్తయి సువార్త 8వ అధ్యాయం 25, మార్కు 4:38, లూకా 8:24లో కలబడిన మాటలన్నీ కూడా మరి ఏంటంటే ఆ గలయా సముద్ర దేశానికి, సముద్ర తీరానికి వెళ్తున్నప్పుడు ఆ దెయ్యములు పట్టిన వాడి దగ్గరికి వెళ్తున్నప్పుడు వాడు దెయ్యములు పట్టిన వాడు అనేది క్లియర్గా కనపడుతుంది కాబట్టి దూషిస్తున్నాం. కానీ దేవుడు ఇక్కడ మేలు చేసిన దేవుడు ఆ ధోనిలోనే ఉన్నాడు. దేవుడు హల్లెలూయా. యేసు ఆ ధోనిలోనే ఉన్నాడు. వీరేం చేస్తున్నారు? విశ్వాసాన్ని కోల్పోయారు. దేవుడు హల్లెలూయా. ఏం కోల్పోయారు? అంతకు ముందు లాజరుని బయటికి తీసుకొచ్చినటువంటి యేసు అక్కడ ఉన్నాడు. మరి 4 రొట్టెలు 3 చేపలను పంచినటువంటిదే, మరి ఆ చేపలు రొట్టెలను అందరికి పంచిన, వేలాది మందికి పంచినటువంటి యేసు అక్కడ ఉన్నాడు. అవి జీవము కలిగినవి కాదు, చేపలు చనిపోయి వండబడినటువంటివి, ఆహారంగా తేబడినటువంటివి. తీస్తున్న కొద్ది ఇంకా వస్తూనే ఉన్నాయి. 3 గంపలు పారబోసారండి. తెలుస్తుంది హల్లెలూయా. అవునా?
మరి అక్కడ చేసినటువంటి వ్యక్తే ఉన్నాడు, యేసే ఉన్నాడు, ఆ ధోనిలోనే ఉన్నాడు. మరి ఏం జరుగుతుంది అక్కడ? ఏం జరుగుతుంది అక్కడ? దేవస్తోత్ర హల్లెలూయా. 8వ అధ్యాయం, మత్తయి సువార్త 8వ అధ్యాయం 2వ వచనం చూడండి. ఇదిగో కుష్ఠరోగి వచ్చి ఆయనకు మొక్కి, ప్రభువా నీకు ఇష్టమైతే నన్ను శుద్ధిగా చేయగలవనెను. దేవస్తోత్ర హల్లెలూయా. 28వ వచనం చూడండి. ఆయన అద్దరినున్న కదరేనీయుల దేశము చేరగా దెయ్యములు పట్టిన ఇద్దరు మనుషులు సమాధులలో నుండి, మత్తయి సువార్త 8:28 కదా, 26. అందుకైన అల్ప విశ్వాసులారా ఎందుకు భయపడుచున్నారని వారితో చెప్పి లేచి గాలిని సముద్రమును గద్దింపగా మిక్కిలి నిర్మలమాయెను. దేవస్తుత హల్లెలూయా. ఆయన ఏం చేశాడు? అల్ప విశ్వాసులారా అంటాడు. దేవస్తుత హల్లెలూయా. అర్థమవుతుందా? ఇప్పుడు మనం కూడా ఏమై ఉన్నాం? దేవుడు మనల్ని రక్షిస్తాడో లేదు, మనకి అది ఎలా కూడుకుంటుందో, అది మనకి ఎలాగా సమకూర్చబడుతుందో, మరి అది మనకి ఎలాగా మనకు అందుతుందో, ఏది ఒక వస్తువైనా, ఒక ఆర్థిక సమస్య అయినా, ఒక వ్యాధి మనల్ని నయం చేసేదైనా, మరి ఎలాగ మనకి అది మరి సమస్య పరిష్కారం అవుతుందని చెప్పేసినటువంటిది అవిశ్వాసం మనలో క్వశ్చన్ మార్క్. దేవుని హల్లెలూయా. నీ పక్షాన నీతో మరి ప్రభువైన యేసుక్రీస్తు నిత్య జీవమైనటువంటి దేవుడు నీతో ఉన్నాడని నువ్వు నమ్మినాడలా ఆ విశ్వాసం నీలో రాకూడదు కదా. అర్థమవుతుందా? దేవుని హల్లెలూయా. నీకు ఏది కొత్తగా ఉన్నదని చెప్పేసి నువ్వు భావిస్తావు, ఆ ధోనిలో నువ్వు మునిగిపోతావు అని చెప్పి ఆ రోజు వారు భావించడం వల్లనే కదా అల్పవిశ్వాసులారంటుంది. మరి ఈ రోజు నువ్వు నిజంగా దేవుని గ్రహించగలిగితే, దేవుడు నీతో ఉన్నాడని చెప్పేసి అనుకుంటే, దేవుడు నిత్య జీవుడని నువ్వు నమ్మగలిగితే, నీలో విశ్వాసము ప్రాబల్యము ఉంటే, విశ్వాసాన్ని నువ్వు స్థిరపరచుకుంటే, నువ్వు ఖచ్చితంగా ఏమైనావు? నాకు కలిగినటువంటి అస్వస్థత, నాకు కలిగినటువంటి ఒక ఆర్థిక ఇబ్బంది, నాకు కలిగినటువంటి ఒక ఇబ్బందిని, ఒక సమస్యను పరిష్కరించగలిగే దేవుడు నాతో ఉన్నాడు అని నువ్వు నమ్మి దేవుడితో ప్రార్థన చేస్తున్నారా? దేవుని హల్లెలూయా. ఈరోజు ఆ ప్రార్థనతో నువ్వు ఉన్నప్పుడు, ఏకీభవించినప్పుడు యావత్తు చింత ఆయన మీద ఏమంటున్నాడు? దేవుని హల్లెలూయా. అర్థమవుతుందా? నీకు కలిగిన యావత్తు చింత నా మీద ఉంచుము అంటాడు. ఆమేన్. దేవుని హల్లెలూయా. నీ కొరకు నా కొరకు ఆయన ప్రభువైన యేసు క్రీస్తు ఆ కలవరి శిలువలో సిలువ వేయబడి, దేవుని హల్లెలూయా, నీ పాపానికి నా పాపానికి ఆ ప్రభువైన యేసు క్రీస్తు నీవు పుట్టక మునుకునే నీకు మూల్యం చెల్లించాడు అని చెప్పి నువ్వు నమ్ముతున్నప్పుడు మరలా నీకు భయం ఎలా? దేవుని హల్లెలూయా. ఆస్తిపాస్తులు కావాలనుకుంటే వస్తే ఈ ఆస్తిపాస్తులతోనే నువ్వు జీవనం కలగలుగుతావా? దేవుని హల్లెలూయా. కొంతమంది ఉంటారు, మన డబ్బులు బాగా సంపాదించాలి, ఏం చేసుకుంటారు డబ్బు సంపాదించుకుని? నేను ఒక వీడియో చూస్తాను, దేవుని హల్లెలూయా. ఒక వీడియో చూశాను. రిలయన్స్ అధినేత అంబానీ ప్రపంచ ధనవంతులలో ఒకడు, ప్రపంచ ధనవంతులు 10 మందిలో ఒకడు. మన భారతదేశంలోనే ధనవంతుల్లో మొదటి ప్లేస్లో ఉన్నాడు. అతనికి ఒక కుమారుడు ఈ మధ్యకాలంలో వివాహమైంది. ఆ వివాహానికి వచ్చినటువంటి బిగ్ షాట్లందరూ కూడా 100 కోట్లు, 200 కోట్లు, 300 కోట్లు ఇచ్చారు. ఒకరు వచ్చిన వారు ఎంత ధనం అండి అది? ఒక సాధారణమైన వ్యక్తికి ఆహ్వానం అందితే ఆ వ్యక్తికి రిస్ట్ వాచ్ 2 కోట్లు కలిగినటువంటి రిస్ట్ వాచ్ బహుమతి ఇచ్చాడు. ఒక మంచి ప్రముఖులు అయితే వాళ్ళకి 100 కోట్లు, 200 కోట్లు, అట్లా 300 కోట్లు అట్లా ఇచ్చాడు. దేవుని హల్లెలూయా. అలాంటి వ్యక్తి కుమారుడికి వివాహం చేస్తూ తాను మరణిస్తాడు అని చెప్పేసి తెలుసంట. మరి ఎన్ని వేల లక్షల కోట్లు ఉన్నాయి అతని దగ్గర, రూపాయి కాదు, లక్షల కోట్లు ఉన్నాయి. డబ్బు ఈ బాపట్ల పట్టణంలో పరిచినా కూడా ఇంకా మిగిలిన ఉండదు. అంత డబ్బు ఉన్నటువంటి వ్యక్తి.
అతను తండ్రి అంబానీ. ఆ అంబానీ ఏం చేశాడంటే పిల్లడి మీద ఎంత గారాబంతోనూ ఎంత ప్రేమతోనూ చేస్తుంది. మరి పిల్లవాడికి నువ్వు కోట్లు సంపాదించి నువ్వేం చేయలేనటువంటి ఒక నిస్సహాయకమైనటువంటి స్థితి కలిగినటువంటి వ్యక్తివే కదా. అవునా కదా? దేవుడి క్షణం చేరుకు లేదు, సహాయం చేసే గుణం లేదు. ఆ పెళ్లి చిక్కి కావాల్సినటువంటి ఖర్చు అంతా కూడా చాలా ట్రోల్స్ చూస్తున్నాం. అవన్నీ కూడా రిలయన్స్ రీఛార్జ్ కాస్ట్ పెంచాడు 150 రూపాయలకి. పెంచడం వలన కొన్ని కోట్ల మంది నుంచి వచ్చేటువంటి ఎకనామిక్ వారికి ఉపయోగకరమైనటువంటి పరిస్థితి. మన భారతదేశంలో 140 కోట్ల మంది జనాభా ఉన్నారు. దీంట్లో కనీసం ఎంత హేనాధ్యానం చేసుకున్నా ఒక 25-30 కోట్ల మంది జనాభా రిలయన్స్ సంస్థని మరి ఉపయోగిస్తారు. అలా అంత డబ్బు సంపాదించిన కూడా ప్రయోజనం లేదు. మరి ఆ డబ్బు కోసం ఎందుకు ప్రయాసపడాలి మనం? దేవుని ఎందుకు ప్రయాసపడాలి? నీకు తినడానికి, నీకు ఉండటానికి, నీ అవసరత కలిగినటువంటిది, నీ పరిస్థితుల చుట్టుపక్కల ఉన్నటువంటి అవసరాలు తీర్చేందుకు దేవుడు నీకు ఇస్తాడు కదా. దేవుని కానీ దానికోసం ప్రయాసపడకంట మరి దేనికోసం ప్రయాసపడుతున్నాను? అద్దెకి మించి ప్రయాసపడుతున్నాను. దేవుని దేవుడు నాతో కూడా ఒక విషయం చెప్పాడు. దేవుని నువ్వు సాక్ష్యంగా చెప్పాలి. ఎందుకంటే మాట్లాడిన దేవుడు నిత్యజీవుడు ఉన్నాడు. అది పొందుకున్నప్పుడు మనం చెప్పాలి కదా. దేవుని అవునా కదా? నేను కూడా చాలా ఆర్థిక ఇబ్బందులు ఉన్నాను. నేను కూడా చాలా మందికి డబ్బులు ఇవ్వాల్సి ఉంది. వారందరికీ డబ్బులు ఇచ్చే శక్తి నా దగ్గర లేదు. కొన్ని పరిస్థితుల ఆటంకాల వలన మరి నేను ఒక నిస్సహాయమైనటువంటి స్థితిలో ఉన్నాను. అయినా కూడా వారికి నేను డబ్బులు ఇవ్వడానికి ఆశ కలిగి ఉన్నాను. నా ఆశనే ఎవరు తీరుస్తారు? నేను తీర్చగలుగుతానా? నాకు ఎవరైనా ఇస్తారా? నా దేవుడే ఇస్తారు. ఆమె కానీ ఖచ్చితంగా నేను వారికి ఇవ్వగలుగుతాను. దేవుని ఆయన ఏమన్నాడంటే నీ పని నువ్వు సక్రమంగా చేసుకుంటూ వెళ్ళు. దేవుని ఏమన్నాడు? నీ పనిని నువ్వు సక్రమంగా చేసుకుంటూ వెళ్ళు, నీకు అప్పగింపబడిన నువ్వు పని నువ్వు చేయి. ఇది నేను ఉదయం కూడా తలపు కలిగి ఆలోచిస్తున్నప్పుడు, నేను అన్ని పనులు ఆలోచిస్తూ ఉంటాను. ఆలోచిస్తున్నప్పుడు ఈరోజు చాలా కొరత కలిగినటువంటి పరిస్థితి. దేవుని ఈరోజు సంఘాల్లో సేవకులు తప్పు కాదు, సంఘాల్లో ఉన్నటువంటి బోధ తప్పు కాదు. దేవుని తప్పని నేను అంటలేదు. అక్కడ దేవుడు నిలబడి లేడు. దేవుని ఏ గడియ వర్తమానం ఆ గడియ ఉన్నది. దేవుని అప్గ్రేడ్ అవుతుంది వర్తమానం. దేవుని ప్రభువైన యేసు క్రీస్తు లోకరక్షకుడు అని చెప్పేసి అనే విషయాన్ని ఇజ్రాయెల్ దేశం గుర్తించలేదు, కనులు మూసుకుపోయింది. కాబట్టి ఆ రోజు వాళ్ళకు అందాల్సినటువంటి ఆశీర్వచనము ప్రపంచ నలుగురు దిక్కులకు వచ్చింది. తూర్పు దిక్కున, ఉత్తరం దిక్కున, దక్షిణ దిక్కున, పడమర దిక్కున వెళ్ళమని ఆ యొక్క ప్రవక్తైనటువంటి తన శిష్యులను పంపించాడు ప్రభువైన యేసుక్రీస్తు. పునరుద్ధానం కలిగినటువంటి ప్రభువైన యేసుక్రీస్తు. అవునా? ఆమె దేవుని మరి ఆయన అక్కడి నుంచి ఇజ్రాయేలు మెస్సీని గుర్తించకపోవడం వలన, లోకరక్షణ గుర్తించకపోవడం వలన ఆ యొక్క రక్షణ ప్రపంచం నలుమూలలకు వచ్చింది. దేవుని ఈ ప్రపంచము ఇక భూగోళము దాటితే నీ చేతిలో లేదు. దేవుని నీపై ఉన్నవన్నీ కూడా దేవుని ఆశ్రయించడంలో ఉన్నాయి. ఆమేన్. ఈ భూమికి పైన ఉన్నటువంటి ఆకాశం అంతా కూడా దేవుని ఆధీనంలో ఉన్నది. కాబట్టి అది కాదు ఇక సువార్తకి ఆ యొక్క ఆశీర్వచనానికి అది కాదు. అది ఆల్రెడీ దేవునికి ఆధీనంలో ఉన్నవే. దేవుని ఆయన ఆధీనంలో ఉన్నాయి కాబట్టి గ్రహాలు క్రమం తప్పకుండా నడుస్తున్నవి. సూర్యుడు వెలుగు మరి ప్రకాశిస్తున్నాడు, చంద్రుడు ప్రకాశిస్తున్నాడు. తన యొక్క క్రమం చొప్పున ఆయా గ్రహాలు పనిచేస్తున్నాయి. ఆయన ఆజ్ఞలో ఉన్నాయి కాబట్టి దేవుని ఈ భూమి మీద ఉన్నటువంటి మనిషి మాత్రమే తన యొక్క ఆధీనంలో నుంచి తప్పిపోయాడు, నశించిపోయాడు. దేవుని అర్థమవుతుందా? నశించిపోయిన దాన్ని వెతికి రక్షించుటకే ప్రభువైన యేసుక్రీస్తు వచ్చింది. ఆమె అర్థమవుతుందా? దేవుని నశించిపోయిన దాన్ని వెతికి రక్షించుటకే వచ్చాడు. దేవుని
నీలో ఉన్నటువంటి దేవుని యొక్క పరిశుద్ధ ఆత్మ చిత్తి జీవము నశించిపోయింది. నువ్వు ఒక శరీరధారుడుగానే ఉన్నావు అనుకో. ప్రభువైన యేసుక్రీస్తు శరీరధారుడుగానే ఉన్నాడు. ప్రభువైన యేసు క్రీస్తు మీద పరిశుద్ధాత్మ పనిచేసింది. హల్లెలూయా. ఆ దేవుడు నిత్య దేవుడు దిగి వచ్చాడు. ఆ వచ్చాడు కాబట్టి ఆయనైతే ఏం చేయలేడు కానీ లాజరు బయటికి రా అంది దేవుడు. హల్లెలూయా. ఆయనైతే ఆ రొట్టెలను ఆ యొక్క చేపలను పంచింది ఆయనైతే సాధ్యం కాదు కానీ ఆ యొక్క ఆజ్ఞ ఇచ్చినది దేవుడు కాబట్టి అది సాధ్యమైంది. దేవుడు. హల్లెలూయా. మరి ఆ సముద్రంపై అలలు ఎగసపడుతున్నవి, పెద్ద పెద్ద తుఫాను వస్తుంది, వర్షం వస్తుంది, గాలులు వీస్తున్నవి. అవైతే వాటిని చూసి భయభ్రాంతులు అవుతున్నారు విశ్వాసులు. దేవుడు. హల్లెలూయా. ఏంటంటే ఆయన యొక్క బిడ్డలు విశ్వాసులు మరి భయభ్రాంతులు అవుతున్నప్పుడు యేసు యేసు లే, ఇక్కడ మేము ఈ ధోనిలో నుంచి ఎందుకు మమ్మల్ని తీసుకొచ్చావు? ఆ ఒడ్డు నుండి మేము ప్రశాంతంగా ఉండేవాళ్ళం, మమ్మల్ని చంపడానికి తీసుకొచ్చావు, మేము చచ్చిపోయేవాళ్ళం, ప్రశాంతంగా నిద్రపోతున్నాం అన్నప్పుడు ఆయన కాలితో ఆ యొక్క ధోని యొక్క తాడుని నొక్కి బట్టి గద్దించాడు. దేవుడు. హల్లెలూయా. ఆమేన్. వీరు భయపడుతున్నారు, మీరు నిమ్మలించండి అని. నిమ్మలించండి అనగానే గాలి ఆగిపోయింది, వర్షం ఆగిపోయింది, అలలు ఆగిపోయింది, శాంతి, అక్కడంతా ప్రశాంతమైన వాతావరణం నెలకొంది. హల్లెలూయా. అది యేసు చెప్పలేదు. అవిశ్వాసం విశ్వాసంలో తీర్చుట కోసం ఆయన ఆజ్ఞ ప్రభువైన యేసు క్రీస్తులో నుంచి పలకబడింది. దేవుడు. హల్లెలూయా. నిత్యమైన దేవుడి యొక్క ఆజ్ఞ పలకబడింది. మరి ఈరోజు నశించిపోయినటువంటి వధువుని రక్షించడం కోసము ఆయన రెండో రాకడ అయి ఉంది. దేవుడు. హల్లెలూయా. ఆయన నీతో మాట్లాడుతున్నాడు. దేవుడు. హల్లెలూయా. ఆమేన్. ఆయన వాక్యాధారుడిగా ఉన్నాడు. దేవుడు. హల్లెలూయా. ఈ లోకంలో ఉన్నవాడే, ఈ లోకం ఆయన వలనే కలిగినది, ఈ లోకం ఆయనని గుర్తించట్లేదు. ఆమేన్. అర్థమవుతుందా? దేవుడు. హల్లెలూయా. మెస్సీని ఆ ఇజ్రాయెల్ గుర్తించలేదు. ఇప్పుడు ప్రపంచం మొత్తము వ్యాపించినటువంటి ఆ యొక్క లోకంలో ఉన్నటువంటి ప్రభువైన యేసు క్రీస్తు జీవాన్ని కూడా గుర్తించట్లేదు. దేవుడు. హల్లెలూయా. మరి విశ్వంలో ఉన్నటువంటి దేవుడిని ఎలా గుర్తిస్తావు? పైన దేవుడిని నువ్వు ఎలా గుర్తిస్తావు? నీ మధ్య ఉన్నవాడు, నీతో ఉన్నవాడిని నువ్వు గుర్తించలేకపోతే పైన దేవుడిని నువ్వు ఎలా గుర్తిస్తావు? దేవుడు. హల్లెలూయా. దేవుని మహిమ కలుగును గాక. అర్థమవుతుందా? మీరు దేవుని గుర్తించడం కోసం ఏ విధంగా ఉండాలి? గడిచినటువంటి పరిస్థితులన్నిటిని క్రోడీకరించుకుంటూ పరిశుద్ధ గ్రంథం చెప్తున్నటువంటి లేఖనాలతో నువ్వు మమేకం అవుతూ ఉండాలి. దేవుడు. హల్లెలూయా. ఏమవుతూ ఉండాలి? మమేకం అవుతూ ఉండాలి. నువ్వు గమనిస్తున్నప్పుడు నీతో మాట్లాడే దేవుడు నిత్య జీవుడైనప్పుడు నీ మధ్య సాక్ష్యము నిలువురు, మరి ఆ సాక్ష్యం కలుగుతున్నప్పుడు ఆయన యొక్క చాట నీ దగ్గర నీ పరిసర ప్రాంతాల్లో నీలో ఆయన కలిగిస్తున్నప్పుడు నువ్వేం చెప్పాలి? సాక్ష్యం పలవలసినది. ఆమేన్. అర్థమవుతుందా? పొందుకున్న దానిని నువ్వు సాక్ష్యం పొందవలసి ఉంది. దేవుడు. హల్లెలూయా. పొందుకున్న దానిని నువ్వు సాక్ష్యం పలికినప్పుడు మరి దేవుని యొక్క ప్రవక్తలు చెప్పినటువంటి విషయాలను మనం ప్రకటించవలసిన వాళ్ళు, బోధకులు చెప్పేటువంటి విషయాలను ప్రకటించాలి. ఎవరో అపోస్తలుడు పౌలు ప్రకటించలేదా? ఆ ఎఫెసు సంఘ కాలంలో ఉన్నటువంటి పౌలు మరి ఆ యొక్క విశ్వాసాలు అందరూ ప్రకటించారు కదా? ప్రకటించారు లేదా? దేవుడు. హల్లెలూయా. దేవుని కనబరిచారు లేదా? మరి ఒక వ్యక్తి చెప్తే కాదు కదా, సంఘంలో మరి సేవకుడు చెప్తున్న దాన్ని మరి దాన్ని ఆచరించేటువంటి వారుగా విశ్వాసులు ఉండాలి, వింటున్న వారు కూడా ఉండాలి. ఆమేన్. దేవుడు. హల్లెలూయా. నిజమైన వర్తమానాన్ని గమనించాలి. దేవుడు ఇంకా మరి గమనించిన మన మధ్య తీసుకొచ్చేటువంటి వాక్యాన్ని మనము కలిగి ఉండాలి. మత్తయి సువార్త చూడండి. మత్తయి సువార్త 8వ అధ్యాయం, మత్తయి సువార్త 8వ అధ్యాయము 18వ వచనం. యేసు తన యొద్దనున్న జన సమూహమును చూచి అద్దరికి వెళ్ళవలెనని ఆజ్ఞాపించును. దూరంగా వెళ్ళమని చెప్తున్నాడు. దేవుడు. అంతటా ఒక శాస్త్రి వచ్చి, బోధకుడా
చదవండి. నీవెక్కడికి వెళ్ళినను నీ వంట వచ్చిందని ఆయనతో చెప్పాను. అందుకు యేసు నక్కలకును బొరియలను ఆకాశ పక్షులకు నివాసములను కలవు గాని మనిషి కుమారునికి తల వాల్చుకున్నకైనను స్థలము లేదని అతనితో చెప్పాను. అర్థమవుతుందా? యేసుక్రీస్తే మరి ఎంత గొప్ప చెప్తున్నాడు ఇక్కడంట. నక్కలకు బొరియలకు ఆకాశ పక్షులకు నివాసము మరి కలిగి ఉండటానికి ఏర్పరచుకోవడం కోసము ఈ భూమి మీద అయితే స్థలం ఉందంట. కానీ ఎవరికి లేదంట? మనిషి కుమారునికి తల వాల్చుకున్నకైనా స్థలం లేదంట. అలా తల పెట్టడానికి కూడా, తల వాల్చుకున్నట్టు కూడా, జస్ట్ నిద్రించడానికి కూడా, అలా పెట్టడానికి కూడా లేదంట. ఎక్కడ లేదు స్థలం? ఈ భూమి మీదే లేదంట. దేవసుద్రాలని అదవుతుందా? కానీ మనం ఏం చేస్తున్నాం ఇప్పుడు? సంపాదన, ధనము, మరి ఆధిపత్యము, ఒక స్థాన గొప్పతనము, మరి మనం ఏదో కోరుకుంటూ ఏదో 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 వెళ్ళిపోతున్నామే. కానీ నిజంగా ఈ స్థలంలో మనకి ఏమీ లేదు. ఈ లోకంలో మనకి ఏమీ లేదు. మనం ఈ లోకంలో వారివి కాదు. మనము ఎంతవరకు దీనిలో ఈ దేహానికి అవసరమైనదో అంతవరకు మనం మరి దేవుని చిత్త ప్రకారం మనం పొందుకోవాలనేటువంటి జ్ఞానము మనం కలిగి ఉండవలసినటువంటి పరిస్థితి ఉంది. దేవుని హల్లెలూయా. చూడండి, లోకాసు వార్త 8వ అధ్యాయము 25 చదివా. అప్పుడు ఆయన మీ విశ్వాసం ఎక్కడ అని వారితో నేను అయితే వారు భయపడి ఈయన గాలికిని నేలకును ఆజ్ఞాపింపక అని లోబడుచున్నవే, ఈయన ఎవరో అని ఒకనితోనొకడు చెప్పుకొని ఆశ్చర్యపడింది. వారు గలీలకు ఎదురుగా ఉండు గెర్సేనీయుల దేశమునకు వచ్చిరి. ఆయన ఒడ్డున దిగినప్పుడు ఆ ఊరి వాడొకడు ఆయనకు ఎదురుగా వచ్చెను. వాడు దెయ్యమును పట్టిన వాడే, బహుకాలము నుండి బట్టలు కట్టుకొనక సమాధులలో గాని ఇంటిలో ఉండువాడు కాడు. వాడు యేసును చూచి కేకలు వేసి ఆయన ఎదుట సాగిలపడి, యేసు సర్వోన్నతుడైన దేవుని కుమారుడా, నాతో నీకేమి? నన్ను బాధపరచుకోమని నిన్ను వేడుకొనుచున్నాను అని కేకలు వేసి చెప్పాను. ఇక్కడ దేవుడి దగ్గరకు వచ్చి అతను ఏం చేస్తున్నాడు? సరెండర్ అయిపోయాడు. ఏం చెప్తున్నాడు? యేసు సర్వోన్నతుడు సాగిలు పడేనే, యేసు సర్వోన్నతుడైన దేవుని కుమారుడా, నాతో నీకేమి? నన్ను బాధించుకోమని నిన్ను వేడుకుంటున్నాను అని కేకలు వేసి చెప్పాడు. సాతాను సరెండర్ అవుతున్నాడు. దేవుని మనుషులు సరెండర్ కావాలి. సాతాను కూడా సరెండర్ అయిపోతుంది. మనుషులైతే సరెండర్ అవుతుంది దేవుని దగ్గర. ఎందుకు కావట్లేదు? దేవుడు ఏర్పరచుకున్నటువంటి వారు మనుషులై ఉన్నారు. ఆమె దేవుని మీద ఆ మనుషుల మీద ప్రభావితం కాబడేటువంటిది ఆ యొక్క దురాత్మ. దురాత్మ డైరెక్ట్ గా దేవుడి దగ్గరకు వస్తే దేవుడు దాన్ని నశించి చేస్తాడు, దాన్ని తీసేస్తాడు. కాబట్టి వాడు డైరెక్ట్ రావు. దేవుని ప్రేమించిన వాడు, దేవుని తన స్వరూపము చొప్పున ఉన్నటువంటి మనుషుల మీద నుంచి వాడు ఏం చేస్తున్నాడు? దేవుని యొక్క క్రియలను, దేవుని యొక్క ఆ యొక్క అభిషేకమును, దేవుని యొక్క పరిశుద్ధ స్థలములకు వాడు వచ్చి దేవుడు చేస్తున్న కార్యాలను ఆటంకపరచడం కోసం ప్రయత్నం చేస్తాడు. దేవుడు ఆ యొక్క దేవుని యొక్క అభిషేకం మనం గుర్తెరిగి ఆ అభిషేకం కింద మనం జీవించగలిగాం. అర్థమవుతుందా? మనం ఎంతవరకు మన ప్రార్థనాపూర్వకమైన జీవితంలో మనం ఉన్నామో, ఎంతవరకు మనం సరి చేసుకునే వారిగా ఉంటున్నామో, ఎంతవరకు దేవుని చిత్తానుసారమైనటువంటి జీవితంలో మనం ఉన్నామో లేవో అనేది ఒకసారి పరీక్షించుకోండి. ఎందుకంటే నశించుతున్న వాటిని రక్షించుటకు ప్రభువైన యేసుక్రీస్తు మన మధ్యకి వచ్చాడు. మరి వాటిని దేవుడు మనల్ని రక్షించడానికి మనం చూస్తుంటే సాతాను కూడా సాగిలపడుతున్నాడు. కానీ మనమైతే దేవుని యందు సాగిలపడట. దేవుని
మరి దేవునికి నువ్వు ఇష్టానుసారమైన సాక్షిగా ఉన్నావా, లేకపోతే దేవునికి వ్యతిరేకమైనటువంటి వాడిగా ఉన్నావా? దేవునికి వ్యతిరేకంగా ఉన్నవాడు కూడా సాగిలు పడుతున్నాడు. సాతాను కూడా సాగిలు పడుతుంది. దేవునికి ఇష్టమైన వాడు కూడా సాగిలు పడట్లేదు. నేను దేవునికి పెట్టిన అని చెప్పుకుంటున్న వాడు కూడా దేవుని యొక్క వాక్యానికి సాగిలు పడట్లా, దేవుని యొక్క వాక్యాన్ని తీసుకోవట్లా, దేవుని యొక్క వాక్యంలో మరి ఈ రోజున ఉండట్లేదు. వర్తమానం ఒక స్థాయిలో ఒకసాట ఆగలేదు. దేవస్తోత్రం హల్లెలూయా. దేవుడు ఏర్పరిచింది 4 సువార్తలు. మొదటి సువార్త మత్తయి సువార్త, రెండవ సువార్త ఏంటది దేవస్తోత్రం హల్లెలూయా. మార్కు సువార్త, లూకా సువార్త, యోహాను సువార్త. ఈ 4 సువార్తలు 4 జీవులకి సాదృశ్యమైంది. దేవస్తోత్రం హల్లెలూయా. ఉందా? మత్తయి సువార్త సింహానికి, మార్కు సువార్త ఎద్దుకు, లూకా సువార్త ప్రభువైన యేసుక్రీస్తు మనిషి కుమారుడికి. దేవుని హల్లెలూయా. మరి ఈ రోజున యోహాను సువార్త పక్షిరాజు ఆత్మానం. దేవుని హల్లెలూయా. ప్రభువైన యేసుక్రీస్తు మనిషి కుమారుడిగా మన మధ్యకి నుంచి జీవుడై వచ్చి ఉన్నాడు. మనకి అది మనం గ్రహించగలిగినటువంటిది. పక్షిరాజు ఈరోజు వాక్యము మొత్తం ప్రపంచం మొత్తం విస్తరింపచేస్తే సంపూర్ణమైన వాక్యము మరి ఎవరికైతే అందవలసినదో అంతమందికి వర్తమానం అందించవలసి ఉంది. ఆమె అర్థమవుతుందా? ఈరోజు నువ్వు పక్షిరాజు అయితే, ఈరోజు యోహాను సువార్తకి నువ్వు వారసుడు అయితే, యోహాను సువార్తలో నీలో జీవం కలిగి ఉంటే నువ్వు నిజంగా మరి పరిపూర్ణమైన సంపూర్ణమైన వర్తమానం గ్రహించి ఆ వర్తమానం ప్రపంచం మొత్తం నలుదిక్కులకు మరి ఏ విధంగా ఆ రోజు శిష్యులు మోసుకుంటూ వచ్చారో, ఆ శిష్యులు మరి ప్రకటించారో, నీవు కూడా ఆ విధంగా మరి సువార్త ప్రకటించేటువంటి స్థితి ఈ రోజు కలిగి ఉన్నది అనేది దేవుడు నాకు ఈ రోజు తెలియపరిచినటువంటి అంశం. దేవుని హల్లెలూయా. అర్థమవుతుందా? ఆ వాక్యం మనం ఈ రోజున చెప్పుకుంటా పోతా ఉంటే, ఆ యొక్క విత్తనాలు మనం వేసుకుంటా పోతా ఉంటే అంట విత్తనాలు ఏమవుతాయి? మరి మొలకెత్తి అభివృద్ధి చెందుతాయి. దేవుని హల్లెలూయా. నువ్వు విత్తనాలు వేసుకుంటే రాలి, ప్రభువైన యేసుక్రీస్తు సువార్త వేసుకుంటూ వెళ్ళిపోతా ఉంటే అవే ప్రకటించుకుంటూ వెళ్ళిపోతాయి. నిజంగా వర్తమానం గ్రహించగలిగితే, నిజంగా వాక్యం చెప్పుకుంటూ వెళ్ళిపోవటమే. దేవుని హల్లెలూయా. ఎక్కడికి వెళ్ళిపోతావు అంటే ప్రపంచంలో మొత్తం చెప్పుకోవటమే. ఎక్కడ ఉన్నదో ఏర్పరచుకున్నటువంటి బిడ్డ ఎవరైతే ఉన్నారో, భూమి ఏర్పడక మునుపునే, ఈ లోకము ఏర్పడక మునుపునే ఎవరైతే దేవుని యొక్క రాజ్యముకు వారసులై ఉన్నారో వారు ఖచ్చితంగా నా రాజు వస్తున్నాడు, ఆమేన్, ఇది నా పరలోక రాజ్యానికి దారి, ఇది నిజంగా వాక్యము, ఈ వాక్యాన్ని నేను గ్రహించగలుగుతాను అని చెప్పేశారని వారు తిరుగుతారు. దేవుని హల్లెలూయా. అదే మలకి గ్రంథం 4వ అధ్యాయం 5వ వచనం 6వ వచనం చెప్తుంది. పిల్లల హృదయం తండ్రుల వైపున, తండ్రుల హృదయం పిల్లల వైపు తిప్పు కాలము. ఆమేన్. అర్థమవుతుందా? అందరిని నేను సరి చేయడానికి కోసం కాదు, కానీ ప్రభువైన యేసుక్రీస్తు కూడా ఆ మెస్సయ్య మరి అక్కడ రక్షించడం కోసం వచ్చాడు. నశించిపోయిన దాన్ని వెతికి రక్షించడం కోసం వచ్చాడు. మరి నశించిపోయిన దాన్ని వెతికి రక్షించిన దేవుడు ప్రభువైన యేసుక్రీస్తు సువార్తని ఈ రోజు మన మధ్యకి తీసుకొచ్చేటువంటి వాక్యము, ఆ వాక్యము సంపూర్ణంగా మనం గ్రహించగలిగి మనం చెప్పాల్సినటువంటి సువార్త మన మధ్య ఉంది. దేవుని హల్లెలూయా. సాక్షిగా ఉన్నప్పుడు నువ్వు చెప్పడంలోనూ ఆచరణలోనూ మరి మాదిరికమైన జీవితంలోనూ నువ్వు అన్నిటిలోనూ నువ్వు కలిగి ఉన్నావు. ఆలోచన, మాటల, చూపు అన్నిటిలోనూ ఒక మాదిరికరమైనటువంటి అపోస్తల పౌలు పరిచయం ఈ రోజున కలిగి ఉండవలసినటువంటి దినమై ఉన్నది, ఆ కలిగి ఉండవలసిన కాలమై ఉన్నది, ఆ కలిగి ఉండవలసినటువంటిది. అది నువ్వు ప్రకటించడం వలనే ప్రపంచం మొత్తం కూడా వధువు స్థిరత్వానికి నాంది పలుకుతుంది. ఆమేన్. అర్థమవుతుందా? వధువుని స్థిరపరచడం అంటే వధువుని ఎక్కడికో వెళ్ళి నువ్వేదో చెప్తా కూర్చోడు. నువ్వు ఎవరికి చెప్తావు? ముందు నువ్వు స్థిరపడు. ఆమె నువ్వు స్థిరపడు, వాక్యంలో స్థిరపడు. నువ్వు ప్రేమించగలవు ఎదుటివాడిని. నువ్వు ఈ ఎదుటివాడికి వాక్యం చెప్పేటువంటి స్థితిలో ప్రతి ఒక్క ఆలోచన, ప్రతి ఒక్క మాట, ప్రతి ఒక్క ఆలోచనలోనూ నువ్వు దేవుని కనపరిచే విధంగా ఉండాలి. దేవుని హల్లెలూయా. దేవుని యొక్క ఆలోచన ఎలా ఉంటాయి? ప్రేమపూర్వకంగా ఉంటాయి, హృదయానుసారంగా ఉంటాయి. తోటి నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించని ఆజ్ఞ మొదటి పిలిపించాయి. రెండోది మనసారా హృదయానుసారంగా దేవుని స్తుతించి ఆరాధించేటటువంటి రెండో ఆజ్ఞను నువ్వు నడుచుకో. ఈ రోజున నువ్వు నిన్ను సరిచేసుకోవడం కోసము సులభమైన రీతిలో నీతో నాతో దేవుడు మాట్లాడాడని నమ్ముతున్నాను. హల్లెలూయా. రక్షిస్తున్న దానిని రక్షించడం కోసం మన దగ్గరికి వచ్చినటువంటి విషయాన్ని మనం ఏమై ఉండాలి? సాక్షిగా మనం ప్రకటించవలసిన వారిగా ఉన్నాం. దేవుని హల్లెలూయా.
అది యెహోవాను మొదటిగా చేశాడు. ఆమె యెహోవాను మంచి సాక్షి అయి నువ్వు నేను కూడా ఆ విధమైన సాక్షిగా జీవితాన్ని కలిగి ఉన్నాను. దేవస్తుతులు హల్లెలూయా. దేవుని చిత్రంలో మనకి చదివేసినటువంటి లేఖనం, గ్రహించగలిగిన లేఖనం మరి మన దినం మరలా మరి గుర్తు చేసుకుంటూ మరి మనము సరి చేసుకుంటూ మరి ముందుకు వెళ్ళడం కోసం దేవునికి ఆశీర్వచనాన్ని, దేవుని యొక్క గుర్తింపును మనము గమనించగలిగే వారిగా ఉండాలి. దేవుని హల్లెలూయా. ప్రార్థన చేసుకుంటాం. పరలోకమైనటువంటి పరిశుద్ధమైన తండ్రి, ప్రభువా నాయన యేసయ్యా మీకే వందనాలు చెల్లిస్తున్నాను. ప్రభువా ఈరోజు ప్రభువా మా మధ్యకి తీసుకొచ్చినటువంటి లేఖనాన్ని బట్టి మీకు వందనాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. ఇదిగో నాయన పలకబడిన ప్రతి మాటని ప్రభువా మేము జ్ఞాపకం చేసుకుని పలకబడినటువంటి ప్రతి మాటని ప్రభువా మేము ప్రభువా ఆచరించే వారిగా ఉండడం సహాయం చేయండి. ఇదిగో ఆచారాల్లోనూ సాంప్రదాయాలను సంస్కృతుల్లోనూ కాదు కానీ ప్రభువా మరి ఈ వాక్యాన్ని ప్రభావ మా హృదయంలో విత్తుకుని నీరు కట్టి ఫలించుకుని దయచేయండి. ఆ వాక్యమును ప్రభావ మా యొక్క హృదయం నుంచి ప్రభావ మరి ఆ యొక్క అంజూరపు చెట్టు చిగురించిన వేళలాగా ప్రభావ అంజూరపు చెట్టు చిగురించినట్టుగా ప్రభావ మమ్మల్ని మా హృదయంలో కూడా చిగురించుకు సహాయం చేసి జీవించండి. మీ కృపలో ప్రభావ నశించిపోయిన దాన్ని వెతికి రక్షించుటకు మీరు మా దగ్గరికి వచ్చినందుకు మీకు వందనాలు చెల్లించుకుంటున్నాం. మీ కృపా సమాధానం ప్రభావ మాకు దయచేయండి. ప్రభా మేము ప్రభా మీ వాక్యానికి మరి ప్రభా సరిపడి బిడ్డలుగా ప్రభావ మమ్మల్ని స్థిరపరిచి జీవించండి. ఈ దుష్టులుగా దుర్మార్గులుగా పాపములుగా ప్రభావ ఉండే ప్రభావం క్షమించండి. ఇదిగో నిజంగా గడిచిన వారంలోనూ ప్రభావ గడిచిన కాలంలోనూ ప్రభావ ఎన్నో అబద్ధాలతోనూ ఎన్నో మోసపూరితమైనటువంటి ప్రభావ ఆలోచనలతోనూ నేను కానీ ప్రభావ నా సంఘస్థులు కానీ ప్రభావ ఈ యొక్క వాక్యం ఉంటున్న వారి కానీ ముందు వచ్చిన ప్రభావ మమ్మల్ని క్షమించండి. ప్రతి ఒక్క బిడ్డను దీవించండి ప్రభా. ఇదిగోనైనా ప్రతి ఒక్క బిడ్డతో ప్రభావం మరి మీరే నేరుగా మాట్లాడాలని మేము నమ్ముతున్నాం. సమస్తమును మీ చేతులు అప్పగించుకుంటుగా మమ్మల్ని తగ్గించుకుంటూ కనుక ఆ మహిమ మీరే పొందుకోమని ప్రభువైన యేసు క్రీస్తు నామములో అడిగి వేడుకొంచున్నాము.